హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఎండి తెలుగు ట్రేడర్స్. ఫ్రెండ్స్ చూద్దాం ఒక ట్రేడ్ మంచి ఆపర్చునిటీకి. ఫ్రెండ్స్, నేను తెలుగులో చేస్తున్న యూట్యూబ్ ఛానల్. ఈ అకౌంట్ డెమోనే నేను హైడ్ చేసి పెట్టచ్చు, జస్ట్ గో ఫర్ ఎగ్జాంపుల్కి ఇలా. కానీ డెమోలోనే చేస్తున్నానని చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది కేవలం యూట్యూబ్ కోసం ఓపెన్ చేసిన ఛానల్ ఫ్రెండ్స్. అందుకనే నేను రియల్ అమౌంట్ పెట్టట్లా. నాకు సపరేట్ అకౌంట్ ఇంకోటి ఉంది, దానిలో నేను లైవ్ అకౌంట్ చేసుకుంటాను. దానిలో ఎందుకు రికార్డ్ చేయొచ్చు అంటే అది సిస్టంలో ఉంది. మళ్ళీ దీనిలో వేసుకుంటే అది విత్డ్రా పెట్టినప్పుడు, అమౌంట్ విత్డ్రా పెట్టినప్పుడు కొటెక్సోడు కొన్ని కండిషన్స్ ఉంటాయి అవి. సో అందుకనే నేను మెసేజింగ్ నేను మ్యూట్లో పెడుతున్నాను. ఫ్యూ సెకండ్స్ జస్ట్ యా. ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు మనకి. సో నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఏం పర్వాలేదు. సో అకార్డింగ్ టు మీ ఈ క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ వచ్చి విల్ బి రెడ్. ఎందుకు నెక్స్ట్ క్యాండిల్ విల్ బి రెడ్ అంటే, ఇక్కడ దాకా అప్ ట్రెండ్ వెళ్ళింది, రీటెస్ట్ వచ్చింది, అప్కు వెళ్ళింది. అక్కడ బాగా గ్రీన్ క్యాండిల్స్ వీక్ అయిపోయినాయి, చూసారా ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ. ఇవన్నీ గ్రీన్ క్యాండిల్స్ వరుసగా చాలా స్మాలర్ వచ్చినాయి, అంటే అక్కడ వీక్నెస్ వచ్చింది. సో దెన్ దాని తర్వాత స్టార్ట్ అయిన ఏ క్యాండిల్ కూడా సింగిల్ ఓకే నేను మాటలో పడి కొంచెం పైకి వెళ్తే బాగుండు, తీసుకుంటా నేను. యా, తీసేసుకోవచ్చు, ఏం పర్లేదు. జస్ట్ నేను కొంచెం పైకి వెళ్ళిన తర్వాత తీసుకుని ఉంటే పోయేది. ఇప్పుడు ఇంకోటి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. జస్ట్ ఇది ఒకవేళ అది పోయినా ఇది అయితే 100% రావటం అయితే 100% నెక్స్ట్ క్యాండిల్ విల్ బి రెడ్, 100%, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే మంచి బేస్, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నుంచి ఒక స్ట్రాంగ్ ఫామ్ అయింది. 200% ఈ క్యాండిల్ రెడ్డే వస్తుంది. బట్ నాది ప్లేస్మెంట్ కొంచెం తేడా వచ్చింది కాబట్టి కొంచెం ఇంకోటి పైకి వెళ్ళిన తర్వాత ఇంకోటి తీసుకున్నాను అనమాట. అన్డౌట్లీ ఇది రెడ్డే. మేబీ అయితే రెండు విన్ అవ్వచ్చు. యా, చూసారా, రెండు క్యాండిల్స్ విన్ అయినాయి. ఓకే, సో నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం ఇలా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఆపర్చునిటీ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడే ట్రేడ్ చేయండి. అప్పుడు దాకా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక లిక్విడిటీ కోసం వస్తుందా, ఛాన్స్ ఉందా లేదా, ఉంది. ఓకే, చూద్దాం. నేను ఆ నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్కే తీసుకోవచ్చు, డౌన్కి. బట్ ఎందుకు తీసుకోలేదంటే, ఇగో ఈ రిజెక్షన్ వస్తుందని, మేబీ ఆ క్యాండిల్కే రిజెక్షన్ వస్తుందని ఆలోచించి తీసుకోలేదు. సో ఏం పర్లేదు. నేను ఇక్కడే ఈ క్యాండిల్నే గ్రీన్కి తీసుకుందామని అనుకున్నాను. జస్ట్ హారిజాంటల్ లైన్. ఓకే, ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుందని నాకు ముందే గెస్ చేశాను, కానీ మీతో షేర్ చేసుకోలేదంతే. జస్ట్ ఓకే, పర్వాలేదు. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్, కొంచెం వెయిట్ చేద్దాం. కొంచెం వీక్నెస్ వచ్చింది. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ తీసుకునేవాడిని. కొంచెం వీక్నెస్ వచ్చిందిగా, చూద్దాం ఒకసారి రిట్రెస్మెంట్ కోసం ఏమైనా వస్తుందేమో, మళ్ళీ చూద్దాం. ఓకే, అనాలిసిస్ బాగానే ఉంటుంది ఫ్రెండ్. విషయం ఏంటంటే, ఎక్కడ అంటే మనం
అక్కడ 100% కాదు. సో దానికని మనం కొంచెం షూర్ 100% ఇక్కడ వర్కౌట్ అవుతుంది అనుకున్న చోటే తీసుకున్నాం అనుకోండి, టెన్షన్ ఉండదు. ఏమో ఇక్కడ ఏదైనా జరగచ్చు అన్న చోట తీసుకున్నాం అనుకోండి, అది వస్తుందా పోతుందా అనే టెన్షన్ ఉంటుందన్నమాట. సో అందుకని కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే ట్రేడ్ తీసుకోవాలి. ఈ క్యాండిల్ క్లోజింగ్ డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాండిల్ ఏంటంటే, ఓకే ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయితే 100% రెడ్కి వస్తుందని అనుకునేవాడిని. అఫ్కోర్స్ ఇది రెడ్కి వచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది, చూద్దాం. ఓకే 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 రెడ్కి తీసుకుంటున్నా. షర్ట్ ప్లేస్మెంట్ కొంచెం డిఫరెన్స్. నేను డిసైడ్ చేసే లోపు అది మూమెంట్ వచ్చింది, ఛాన్స్ ఇచ్చింది, అది మనం నిలబెట్టుకోవాలంటే. ఇది రెడ్ అయితే రెడ్డే షూర్గా, బట్ మన ప్లేస్కి వెళ్తుందా దాన్ని ముందే క్లోజ్ అవుతుందా అని చూద్దాం. ఏం పర్లేదు, నెక్స్ట్ క్యాండిల్ మార్నింగ్ వెళ్ళి తీసుకుందాం. జస్ట్ నేను డిసైడ్ చేసే లోపు మిస్ అయిపోయింది. యా ఇది కూడా మనకి ఇండియా ఇచ్చే ఛాన్స్ ఉంది. యా ఇస్తుంది, చెప్పలేదు. చూసారా, అక్కడే ప్లేస్ చేయాల్సింది నేను యాక్చువల్గా. ఏం పర్లేదు, నెక్స్ట్ క్యాండిల్ చూసుకుందాం. ఓకే ఈ క్యాండిల్ వీక్ని క్రాస్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ తీసుకుంటాం. ఒకవేళ ఇది ఈ వీక్ని క్రాస్ చేస్తే రెడ్ క్యాండిల్ డౌన్కి తీసుకుంటాం. చూద్దాం. ఓకే ఇందాక ఒక క్యాండిల్ ఒక ఇది పోయింది కదా, అందుకనే నేను ఇప్పుడు నెక్స్ట్ది తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ డౌన్ ట్రెండ్కి తీసుకున్నాను. చూద్దాం ఎందుకు తీసుకున్నానని మీకు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్యాండిలే రెడ్ రావాలి యాక్చువల్గా. సో అది కొంచెం బయ్యర్ ప్రెషర్ వల్ల కొంచెం పైకి వెళ్ళింది. ఓకే నెక్స్ట్ క్యాండిల్ ఆ క్యాండిల్ వీక్ని క్రాస్ చేసింది కదా, సో దట్స్ వై నేను డ్యామ్ షూర్ నెక్స్ట్ క్యాండిల్ విల్ బి రెడ్. అందుకనే ప్లేస్ ఏం పర్లేదు, ఎంత పైకి వెళ్ళినా ఇది లాస్ట్కి వచ్చేది కిందకి. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నా ట్రేడ్ సెషన్ క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఎన్ని తీసుకున్నాను, 2 3 అనేది తెలియట్లేదు. ఈ రెండు అంటే యాక్చువల్గా 3 ట్రేడ్లు ఒక లాస్ అనుకోండి, ఎందుకంటే నాకు కొంచెం పని కూడా పడింది. సో నేను చూసారు కదా, మా ట్రేడ్ అయితే విన్ అయింది 100%గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ నా సెషన్ కోసం వెయిట్ చేయండి. ఈ క్యాండిల్లో డౌట్ ఏమైనా ఉంటే మీరు నా కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ.